సో నేను మొదలుపెట్టినప్పుడు ఇల్లు దూరం, చీకటి, గాఢాంధకారం అని చెప్పాను. నాకు తెలియదు, అంటే అంత అయోమయంగా ఉండేది. నాకు ఎలా స్టార్ట్ చేయాలంటే అదే కరెక్ట్. అంటే సో మీకు కొన్ని నేను పంచుకుంటాను మీతోటి. ఓకే, మేజర్ చెప్పగలిగింది ఇదే, మిగతా అని చెప్తాను. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు ఒకటి చెప్పి కీలకమైంది. ఈ రోజున 18,000 మంది సాధక్స్ ఉన్నారు. 18,000 మంది సాధక్స్. యు ఆర్ ఫస్ట్ లీడర్, అంటే ఫస్ట్ ప్రైమరీ లీడర్షిప్ మీదే పార్టీది. యు ఆర్ లీడర్స్. అంటే మొదటి లైన్ అండ్ లెంత్లో నిలబడే నాయకత్వం మీదే. అండ్ దట్స్ వై యువర్ సాధక్స్. అంటే మీరు 18,000 మంది తలుచుకుంటే జనసేన నిర్మాణం ఎలా ఉంటుంది మీరు ఊహించుకోగలరా? నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. మళ్ళీ నాకు ఆ బరువు నాకు ఎందుకు, ఇంట్లో అంత తిడతారు నన్ను. నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. అంటే మనం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప విలన్స్ కూడా అక్కడ లేరబ్బా. అక్కడ అంత గొప్ప వ్యక్తులు ఉంటే ఇప్పుడు సమాజం వేరుగా ఉండేది కదా. అంటే ఇది కొన్ని చెప్పి మనం 18,000 మంది ఉన్నారు కదా. నేనేం చెప్పానంటే, మొన్న కమిటీస్ వేసినప్పుడు నా కోరిక 18,000 మంది సాధక్స్ని నేను ఇలా కలవాలని చెప్పి నా ఫస్ట్ గోల్ అది. అలాగే మనం ప్రతి ఒక్కళ్ళకి, అంటే ప్రతి ఊర్లో, ప్రతి పార్లమెంట్లో, ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులకి సపోజ్ ఒక బాధ్యత అప్ప చెప్తే వాళ్ళు కనీసం ఒక 2,000 మంది తెలిసి ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా, ఉదాహరణకి మన బొమ్మిడి నాయకుని కానీ పంపించింది నెల్లూరు, పంపిస్తున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 2,000 మంది తెలియాలి. ఇది అయిపోయే లోపు, కంప్లీట్ ఎక్సర్సైజ్ అయిపోయే లోపు. నాగబాబు గారిని అరకు పంపిస్తున్నా, కూర్చోబెట్టడానికి కొంచెం ప్రేమగా మాట్లాడగలడు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కల్ని సంరక్షించేవాడు. అందుకే మీరు ఆయన్ని అంటే చాలా ఆలోచించి పంపించాం ఒక్కొక్కరిని కూడా. మన పల్నాడికి మన బాలినేని గారు కరెక్ట్ అనిపించింది నాకు. అంటే బ్రహ్మనాయుడు నేలకి మన బాలినేని గారి కరెక్ట్ అనిపించింది. కాకినాడ తట్టుకోవాలంటే మన సామినేని గారు కరెక్ట్ అనిపించింది. అసలు ఒక్కొక్కరిని నేను ఒకటి 10 సార్లు ఆలోచించి మిగతా వాళ్ళతో మాట్లాడి, నీ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నా 10 సార్లు మాట్లాడి, కింద క్షేత్రస్థాయిలో మాట్లాడి, ఒక్కడికి అన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి, అందరితో 10 మందితో మాట్లాడాలి కదా. అలాగే మన దుర్గేష్ గారిని అమలాపురం పంపితే బంధువులు ఎక్కువ ఉండి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదన్న, మొహాట పడతారేమో అనిపించలేదు. అంటే సరదాగా చెప్తున్నాను కానీ, ఒకసారి మొహాటాలు ఉండే మనోడేనండి కొంచెం పెట్టేయండి అంటే కబుక్కి మొహాట పెట్టి పెట్టేస్తారా. ఇవన్నీ ఇట్లా ప్రతిదీ ఆలోచించి, అంటే నేనేం చెప్పానంటే, అన్నీ మీరు రైట్ చేయాలి, 100% రైట్ చేయాలని నన్ను ఆలోచించకండి. ఒక ప్రయత్నం మొదలు పెడతాం. అంటే అంబేద్కర్ గారు చెప్పింది, కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లివింగ్ డాక్యుమెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల స్పిరిట్ని బట్టి ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. అందుకని ఇట్స్ కాల్డ్ లివింగ్ డాక్యుమెంట్. అలాగా మన పార్టీ నిర్మాణం 100% ఇంటెన్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రైట్. సో నాయకులకు కూడా మిమ్మల్ని ఒకసారి చూస్తే, మీరు మనం ఎదురుబెదురుగా కూర్చొని ఒకసారి మనం మాట్లాడుకుంటే, అంటే మీరు ఎంత నిలబడ్డారో మన వాళ్ళకి తెలిస్తే దాని తాలూకు విలువను మరింత ఇనుమడింపు చేయగలరు నాయకులు. అందుకని వారి ముందు నేను తీసుకుంటాను. బాబు కొంచెం సౌండ్ తగ్గించండమ్మా, అందులో బయటికి వెళ్ళి కరెక్ట్ చేయండి. అంటే ఈరోజు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు, నా మాటని చాలా క్షుణ్ణంగా తీసుకోండి, అంటే జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు ఎవరినైతే తీసుకుంటున్నారో ఈ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఇక్కడి నుంచే వస్తుంది బలవంతం. అన్ని స్థాయిల్లో. అంటే వ్యవస్థలు బలోపేతం చేయాలి అంటే వ్యక్తులు లేనిది వ్యవస్థను బలోపేతం చేయలేం. ఎలాంటి వ్యవస్థ, బలమైన వ్యవస్థ కావాలంటే బలహీన చేతుల వ్యవస్థ పెడితే వీగిపోద్ది.
అంటే మీరందరూ నలిగారు, పుష్కర కాలం పైన నలిగారు మీరందరూ. సో మీరు ఏ పనులు చేస్తున్నారు, మీరు శ్రామికుల, మీరు ఏ పని చేస్తారు నాకు అది మీ దేశానికి పనికొచ్చే ఒక బలమైన రిసోర్సా లేదని చూస్తాను, అంతే చూస్తున్నాను మిమ్మల్ని.